థైరాయిడ్ నార్మల్కి వస్తే ఆటోమేటిక్గా బరువు తగ్గుతారా? అంటే థైరాయిడ్ అంటే హార్మోన్స్ రైట్ అమౌంట్ రీప్లేస్ చేసుకుని రైట్గా మానిటర్ చేసుకుని లైఫ్ స్టైల్ డైట్ మార్చుకుంటే మామూలుగా అది వస్తారు. నేను అడిగేది. అంటే వాళ్ళు కూడా కంపల్సరీ ఇది చేస్తే తప్ప తగ్గరా, లేదంటే హార్మోన్ కరెక్ట్ అయిపోతే 4 ఫ్యాక్టర్స్ చెప్పాను కదా మీకు. ఒకటి మానిటరింగ్ సిస్టము, రెండోది రైట్ అమౌంట్ ఆఫ్ హార్మోన్. అంటే మీరు థైరాయిడ్కి వచ్చారనుకోండి నార్మల్గా ఉంటారు మనిషిలాగా, దాంతోపాటు లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోండి, దాంతోపాటు డైట్ కూడా మాడిఫై చేసుకోండి. ఈ 4 ఉంటేనే అవుతారు. ఏదో ఒకటి మిస్ అయినా అయిపోతుంది అంతే. అది కంపల్సరీ అనేది వాళ్ళకి. ఇప్పుడు సార్ జన్యుపరమైన కారణాల వల్ల కూడా లావ్ అయ్యే వాళ్ళు ఉంటారు చాలామంది. అంటే నేను కొంతమందిని చూశాను లావుగా ఉన్న వాళ్ళు కూడా, అది నాది ఇదంతా జెనెటిక్స్ మారదు ఇంకా అంతే, నేను ఏం చేసినా లావు తగ్గను, మా ఇంట్లో అందరు అలాగే ఉంటారు. సో అంటే మేబీ వాళ్ళు ఎలా చెప్తారో ఆన్సర్ తెలియదు, కానీ నిజంగా ఆ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటి సొల్యూషన్? గుడ్ పాయింట్. దీంట్లో డెఫినెట్గా జెనెటిక్గా కొన్ని జీన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏమవుతుందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ వాళ్ళు ఏది చేసినా, తక్కువ తిన్నా, ఏం చేసినా బరువు పెరుగుతూనే ఉంటారు. బరువు పెరుగుతూనే ఉన్న వాళ్ళకి ఫెమిలియల్గా వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చే జీన్స్ వీళ్ళకి కూడా వస్తూ ఉంటాయి. దీన్ని కేంబ్రిడ్జ్లో ఉండగానే ఒక ప్రొఫెసర్ ఒక ఆయనతో వర్క్ చేసినప్పుడు మేము డిస్కవర్ చేసాం అది. సో డిస్కవర్ చేసి అది జీన్ ఓకే, దాంట్లో ఏంటంటే ఈ యొక్క ఫ్యాట్ సెల్స్ ఏదైతే ఉన్నాయో అవి దాన్ని ప్రాసెస్ చేసుకునే సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఉండటం వల్ల ఇదంతా ఏది ఆహారం తీసుకున్నా అది ఫ్యాట్ కింద చేరుకుంటూ ఒక రకమైన స్థూలకాయం ఒబిసిటీ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళకి డైట్ ఎక్సర్సైజ్ ఎంత చేసినా కష్టంగా ఉంటుంది, వాళ్ళకి ఇంటర్వెన్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తూ ఉన్నారు నాన్ సర్జికల్గా ఏం చేయగలము అనేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో వీళ్ళకి ఇంకా అదే సొల్యూషన్, ఇంకా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అంటే యూజువల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకున్న BMI బట్టి మేము చెప్తాము, బాడీ మాస్ ఇండెక్స్ బట్టి లైఫ్ స్టైల్ ఫస్ట్ అవి చేసుకోవాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్యాస్ట్రిక్ బెలూన్, ఇది ఆల్రెడీ కొలాప్స్డ్ బెలూన్. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత దీన్ని బయటికి లాగి దాంట్లో నుంచి ఎయిర్ పంప్ చేస్తే ఒక బెలూన్ లాగా సాగుతుంది. దీన్ని ఏం చేస్తామంటే ఇది మనిషి బొమ్మ. ఇది జనరల్గా పబ్లిక్ పొట్ట అంటే ఇదంతా పొట్ట, తిన్నది ఆహారం దీంట్లోకి వెళ్ళి చేరుకుంటుంది అనేది మన అవగాహన. కానీ యాక్చువల్లీ మనం తీసుకున్న ఆహారం ఈ చిన్న సంచిలో చేరుతుంది. అక్కడి నుంచి డైజెషన్ చిన్న పేగులోకి పెద్ద పేగులోకి మోషన్ వచ్చి కిందకు వస్తుంది. చాలామంది వాళ్ళు నేనేం తినలేదు కాబట్టి లోపల మోషన్ లేదనుకుంటారు. ఓకే, సో ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వినరు. సరే ఇంకంతే. సో కానీ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి కనీసం ఒక రోజన్నా పడుతుంది తీసుకున్న ఆహారం. సో ఇవాళ ఏం తినలేదు కాబట్టి లోపల ఏమి ఉండకూడదు అనేది వాళ్ళ బిలీఫ్. నిన్న మొన్న తిన్నది ఉంటుంది కదా అదే. సో తీసుకున్న ఆహారం ఇక్కడ ఉంటుంది. సో దీంట్లో ఏం చేస్తామంటే ఈ బెలూను నోటి ద్వారా ఏమీ ఆపరేషన్ ఏమీ లేకుండా బేసిక్ గ్యాస్ట్రోస్కోపీ ఎలా చేస్తాం అలాగే చేసి ఈ పొట్టలో ఎండోస్కోపీ ద్వారా తీసుకొచ్చి ఈ పొట్ట లోపల స్టమక్ లోపల ఇలా వచ్చి ఇక్కడ ఓపెన్ చేసి పెద్దగా ఉంటుంది. సో మనం తీసుకునే ఆహారము దీని చుట్టూ లిమిటెడ్గా ఉంటుంది అనమాట. అప్పుడే స్లోగా ఫుడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల వెయిట్ వాళ్ళు కంట్రోల్ అవుతూ ఉంటారు. మన చుట్టూతో ఉన్న ఫ్యాట్ అబ్జార్బ్ చేసుకుని ఆ రకంగా వస్తూ ఉంటుంది. సో దీన్ని అంటే బెలూన్ ఉండడం వల్ల అక్కడ స్పేస్ తక్కువ, ఆకలి అంటే లోపల మనం ఇప్పుడు ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి రెండో భోజనం పెట్టాం అనుకోండి ఏం చేస్తారు, స్పేస్ లేదు కదా, యూ ఫీల్ సెటైటీ, దాని సెటైటీ అంటాం, ఆకలి తగ్గింది అంటాం. ఆకలి తగ్గడానికి ఈ బెలూన్ ఉండటానికి ఒకటే ప్రిన్సిపల్ అనమాట. ఇది ఆకలి తగ్గిస్తుంది బేసిక్గా అక్కడ ఉండటం వల్ల ఈ యొక్క రిఫ్లెక్సెస్ పొట్ట ఖాళీగా లేదు అని బ్రెయిన్ రిఫ్లెక్సెస్ వెళ్తాయి అనమాట. సో అక్కడ ఉన్న ఆహారం కూడా ఇక్కడ నుంచి చిన్న పేగులోకి వెళ్తాం కూడా స్లోగా బొట్టు వెళ్తుంది కాబట్టి కంటిన్యూస్గా ఎనర్జీ సప్లై అవుతుంది, బాడీలో ఉన్న ఎనర్జీని కన్వర్ట్ చేసుకుంటుంది ఫ్యాట్ నుంచి. ఆ రకంగా ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని ఏమంటారు సార్? బెలూన్, గ్యాస్ట్రిక్ బెలూన్. ఓకే, ఇంకా అంటే ఇంకేమేమి ట్రీట్మెంట్స్ సార్? ఇంకొక రకం ఉంటుంది, ఇది ఎండాస్కోపిక్ స్లీవ్. సో ఇప్పుడు ఏంటి, దీన్ని రెస్ట్రిక్టివ్ సర్జరీస్ అంటాం. అంటే ఏంటంటే మనకున్న సైజు, పొట్ట సైజు దాన్ని చిన్నగా చేయాలి. ఏ రకంగా చేయగలం? ఒకటి లోపల బెలూన్ పెట్టడం వల్ల తీసుకునే ఆహారం సైజు తగ్గుతుంది. అదే ఈ యొక్క పొట్టని ఇంకో రకంగా ఏమైనా చిన్నగా చేయగలరా అని చూస్తే ఒకప్పుడు దీనికి ఇక్కడ బ్యాండ్ వేసేవాళ్ళు, అప్పుడు తీసేసారు గ్యాస్ట్రిక్ బ్యాండ్స్, ఎందుకంటే దానివల్ల కాంప్లికేషన్స్ ఎక్కువ అయిపోయినాయి. సో అది తీసేసారు, ఇప్పుడు లేదు, మార్కెట్లో దొరకదు. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిందంటే ఎండాస్కోపిక్ స్లీవ్, ఇటు నుంచి ఇటు కుట్టుకుంటూ వస్తాం, స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ. స్లీవ్ గ్యాస్ట్రిక్ సర్జరీలు ఏం చేస్తారంటే కట్ చేసి తీసేస్తారు మొక్కని. ఇప్పుడు ఏం చేస్తారు, కుట్లు వేస్తాం కించి. సో ఆ కుట్లు వేసే పద్ధతి
ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ చాలా ఆధునికమైన పద్ధతి, చాలా తక్కువ మంది చేస్తారు ప్రపంచంలో. దీనికి ఇంకా పొట్ట ఇది చేయాల్సిన అవసరం లేదు, ఎండోస్కోపీ ద్వారానే ఎండోస్కోపీ ద్వారా చేస్తాము. సో దీంట్లో నుంచి కొన్ని డెమాన్స్ట్రేషన్ చూపిస్తున్నాను. ఇది ఏమన్నా కుట్టు పరికరం, ఇటు వెళ్తూ ఉంటుంది. అది సో అది కుట్టేస్తుంది, అక్కడ స్టిచ్చింగ్ స్టిచ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ అంటాం దీన్ని. దీంతో ఏమవుతుందంటే ఈ సైజు ఒక అట్టిపండు సైజు చేస్తాం, ఈ స్టమక్ని కుట్టుకుంటూ వచ్చి దాంట్లో పట్టే ఫుడ్ అంతే ఉంటుంది. సో దాంతో ఏంటంటే మనం కట్ చేయట్లేదు కాబట్టి కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి, వెయిట్ లాస్ కూడా మంచిగా ఉంటుంది. సో కానీ సార్ మనం ఇప్పుడు దాని ఉన్న స్ట్రక్చర్ని మార్చేస్తున్నాం కదా, ఏం ప్రాబ్లం అవ్వదా? మార్చేస్తున్నావు అంటే ఏ రకంగా మారుస్తుంది? వామిటింగ్స్ రావడం కానీ అట్లాంటివి ఏమన్నా? సో గుడ్ పాయింట్. అంటే నువ్వు తినాల్సిన దానికంటే అధికంగా తింటే అక్కడ పట్టదు కాబట్టి వామిటింగ్స్ వస్తూ ఉంటాయి. సో తర్వాత మెల్లగా అడ్జస్ట్ అవుతాం, మనం డైట్ వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఈ ఫస్ట్ లిక్విడ్ డైట్ కొన్ని వీక్స్, తర్వాత సెమీ లిక్విడ్ డైట్ సాలిడ్ వీక్స్ అలా తీసుకుంటూ వెళ్తాం, దానికి అడ్జస్ట్ అవుతూ ఉంటాం. సో జనరల్గా టాలరెన్స్ ఈ ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీకి చాలా ఎక్కువ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. అదే కనుక సర్జికల్గా ఒకసారి తీసేసిన దాన్ని మళ్ళీ కలపడం కష్టం కాబట్టి ఇంకా అది దాంట్లో లీక్స్ కూడా ఉంటాయి, కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి బ్యారియాటిక్ సర్జరీస్లో. దీంట్లో అవే ఉండవు. అంటే వీళ్ళు బరువు తగ్గిన తర్వాత ఆ స్టిచెస్ తీసేస్తే అట్లా కూడా చేయొచ్చా సార్? మళ్ళీ తీసుకోవచ్చు, కానీ మన వాళ్ళు చాలా తెలియగలరు, దాంట్లోనే అకామిడేట్ చేసేస్తారు, ఇంకా పెద్ద సాగరేస్తారు దాన్ని. ఓకే, సో నా ఈ 12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఈ ప్రొసీజర్లో తీయటం అనేది చాలా రేరు. కావాలంటే ఎక్స్ట్రా 2 కుట్లు కావాలంటే తర్వాత వేసుకోవచ్చు, తీయాల్సిన అవసరం రాదు. అందరూ మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఈ క్వశ్చన్ మాత్రం అడుగుతారు నన్ను, తీస్తారా అంటే తీస్తానమ్మా అని చెప్తాను. తర్వాత వెళ్ళిపోయి దాన్ని మెల్లగా మాడిఫై చేస్తుంటారు. ఓకే, ఘన పదార్థాల నుంచి ద్రవ పదార్థాల్లో దిగుతారు చాలామంది మగాళ్ళు. దానికి చీటింగ్ ఉంటుంది అనమాట ఏదో ఒకటి. ద్రవ పదార్థాలు అంటే ఏం చేస్తారు, ఈ ఆల్కహాల్ అవి క్యాలరీస్, హై క్యాలరీస్. ఇంకా విదేశాల్లో కూడా ఇంకా వెరైటీగా చూస్తుంది ఏంటంటే పిజ్జా ఇంత పెద్ద తినలేకపోతే అది ఏం చేస్తారు, మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుని తాగేస్తూ ఉంటారు. ఘన పదార్థాల నుంచి ద్రవ పదార్థాల్లోకి మారిపోతూ ఉంటాయి, అన్ని దాంట్లో పట్టడం కోసం. సో ఆ రకంగా అన్ని వెరైటీ సృష్టిస్తూ ఉంటాం మనం మనుషులు. యాక్చువల్గా సార్ అది మా అమ్మ కూడా చిన్నప్పుడు అంటూ ఉండేది ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీరు సాగదీస్తారు అంటే నాకు గుర్తొచ్చింది, నిజంగానే అది పొట్ట సాగుతుంది అంటే మనము ఒక్క ముద్ద తింటే ఒక్క ముద్ద వరకే ఉంటుంది, ఆ ముద్ద పెంచిన కొద్దీ పొట్ట సాగిపోయి. ప్రతిసారి తమిళ్ మూవీస్ చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, సాగుతూ అంటారు కదా, నేను కుట్లేస్తాను కదా, నా పేషెంట్స్ చూసినప్పుడు వాళ్ళకి కొంతమంది వెయిట్ ఉన్నాయి బాగా పెట్టుకుంటూ ఉంటారు, చెవులు సాగుతాయి వాళ్ళకి. అవును, సాగుతున్నాయా? ఎందుకని? ఏదైనా పెట్టి సాగదీస్తే ఏదైనా సాగుతుంది. సో ఇది కూడా అంతే, మనం వేసిన కొద్దీ ఇంకా ఎప్పుడైనా నేను తమిళ మూవీ చూసినప్పుడు ఆ ఓల్డ్ లేడీస్ చూస్తే నాకు ఈ పేషెంట్స్ గుర్తొస్తూ ఉంటారు అన్నమాట. అంటే అపార్ట్ ఫ్రమ్ దీస్ 2-3 టెక్నిక్స్ ఇంకా ఏమైనా కొత్త టెక్నిక్స్ ఈ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ కోసం ఇంకేమైనా రాబోతున్నాయా? ఉన్నాయండి. ఇంకోటి షుగర్ పేషెంట్స్కి డీడ్రినల్ అబ్లేషన్ అంటాం అన్నమాట. కార్బోహైడ్రేట్ ఎక్కువ చిన్న పేగు మొదటి పైగులో అబ్జర్వ్ అవుతూ ఉంటుంది, దాన్ని తీసేస్తే షుగర్ కంట్రోల్ ఉంటుంది. అంతకుముందు స్లీవ్ పెట్టేవాళ్ళం, అది కొద్ది తీస్తారు బికాస్ ఆఫ్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్, అవైలబిలిటీ లేదు. తర్వాత ఇంకా లేటెస్ట్గా మాల్ అబ్జార్ప్టివ్ సర్జరీలో ఈ చిన్న పేగుని తీసుకొచ్చి పొట్టకు కల్పిస్తాం. అలాగే ఎండోస్కోపీగా కూడా చేయొచ్చు మనం. ఎండోస్కోపీగా ఏం చేస్తాం అంటే ఇక్కడ మ్యాగ్నెట్ పెట్టి 2 తీసుకొస్తే ప్రెషర్ నెక్రోసిస్ అంటాం. మ్యాగ్నెట్ 2 ఆ స్కిన్ అంతా అక్కడి నుంచి అదే ఒక హోల్ ఫామ్ అవుతుంది, అప్పటి నుంచి స్టమక్లోంచి డైరెక్ట్గా చిన్నపేగలు వెళ్తుంది, అబ్జార్ప్షన్ తగ్గిపోయి. సో దట్స్ ఆల్సో నా ప్రొఫెసరు క్రిస్ థామ్సన్ అని చెప్పి హార్వర్డ్ యూనివర్సిటీలో ఈ వాజ్ డూయింగ్ దట్ రీసెర్చ్. 2 ట్విన్ పిగ్స్ 2 తీసుకొని, ఒకటి బాగా లావుగా ఉండేది, ఒక దానికి మాత్రం ఈ మ్యాగ్నెట్స్ 2 పెట్టి బైపాస్ చేశారు. మ్యాసివ్గా సన్నగా అయిపోయింది ఒకటి మాత్రం లావుగానే ఉంది. సో సర్జరీ లేకుండా ఎగైన్ ఎండోస్కోపీతో వెళ్ళి ఆ మ్యాగ్నెట్ కూడా ఎలా ఉంటుందంటే, ఇటు నార్త్ పోల్ సౌత్ పోల్ ఉందనుకోండి, అది మధ్యలో ఇలా వచ్చి మనం వదిలేయంగానే 2 వచ్చి ఇలా కలిసిపోతాయి కదా. అవును, అదేమన్నా పై పొట్టలో లోపల నుంచి వెళ్ళిపోయి ఇక్కడ వదిలేస్తాం. అలాగే వెనక నుంచి వెళ్ళి ఇంకో చోట వదులుతాం. 2 వదలంగానే ఈ 2 మ్యాగ్నెట్స్ ఇక్కడ ఫోర్స్ ఉంటాయి కదా, 2 వచ్చి అతుక్కుంటాయి. వెరీ క్లవర్ మాల్ అబ్జార్ప్షన్. సో బైపాస్ పేగు సైజే తగ్గిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్న ఆహారం ఇక్కడ కనెక్ట్ చేస్తాం అనుకోండి, బైపాస్ అవుతుంది కదా, అబ్జార్ప్షన్ ఉండదు కదా, బయటికి వెళ్తుంది.